హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో హై బీపీ ఎందుకు వస్తుంది అండ్ ఇది రావడం వల్ల బేబీకి ఏమైనా రిస్క్ ఉందా? అవునండి, హై బీపీ ఎక్కువ ఉండడం వల్ల బేబీకి రిస్క్ ఉంటుంది. బేబీకి రిస్క్ ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హై బీపీకి ఉండే సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఎక్కువగా కళ్ళు తిరగడం అండ్ కళ్ళు సరిగ్గా కనపడకపోవడం అండ్ చెస్ట్ పెయిన్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, కాళ్ళు చేతులు ఎక్కువగా వాయడం, ఇవి హై బీపీకి ఉండే సిమ్టమ్స్. నెక్స్ట్ ఇది ఎందుకు వస్తుంది అండ్ ఎవరికి వస్తుంది? ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో అండ్ ఎక్కువగా సాల్ట్ తీసుకునే వాళ్ళల్లో అండ్ ఎక్కువగా పచ్చళ్ళు తినే వాళ్ళకి, ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి అండ్ ఇది మన పేరెంట్స్ వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉందండి. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, స్ట్రెస్తో పాటు మనకి ఏమవుతుందో అని భయంతో కూడా బీపీ అనేది హైలో ఉంటుందండి. అండ్ తక్కువగా వాటర్ తీసుకోవడం, ఇవన్నీ ఉండటం వల్ల మనకి హై బీపీ అనేది వస్తుందండి. దీనికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మనము ఎక్కువగా హై బీపీ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి, టెన్షన్ పడకండి. అండ్ మీరు ఎంత రెస్ట్ తీసుకుంటారో మనం బీపీని అంత కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఊరికే మనము టెన్షన్ పడిపోయి భయపడడం వల్ల మన బీపీ అనేది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు కదండి. అందుకు మనం ఎక్కువగా రెస్ట్ అండ్ ఏ టెన్షన్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ సాల్ట్ ఫుడ్స్ని ఎక్కువగా అవాయిడ్ చేసేయాలి. అండ్ జంక్ ఫుడ్ని అయితే అస్సలకి తీసుకోకండి. అండ్ ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మనము బీపీ అనేది కంట్రోల్ చేయొచ్చండి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉందా? అవునండి, ఎక్కువగా హై బీపీ ఉండడం వల్ల బేబీకి అనేది రిస్క్ ఉంటుంది. మనకి నెలలు నిండకుండానే బేబీ అనేది పుట్టడం అండ్ బేబీ డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడం, అంటే బేబీ డెవలప్మెంట్ అవుతుంది కానీ చాలా స్లోగా అవుతుందండి హై బీపీ ఉండే వాళ్ళకి. అండ్ ప్రీ ఎక్లాంప్షియా రావచ్చు. అండ్ ఇది హై బీపీ ఉండడం వల్ల చాలామందికి ఫిట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. అండ్ బీపీ మీకు తగ్గిపోవాలంటే